దైవ చిత్తం చేసేవాడికి దేవుని దగ్గర బహుమానం ఉంది. మరి బహుమానం ఎవరికి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళకి, ఆయన చిత్తం చేసిన వాళ్ళకి బహుమానం. మరి సింహాసనం ఎవరికి? ఆయన చిత్తం నెరవేర్చిన వాళ్ళకి సింహాసనం. రాజదండం ఎవరికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్నున్నాయి దేవుడి చిత్తంలో ప్రయాణం చేసేవాడికి దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టినవి. అవి భూమి మీద ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసిన అన్నీ కూడా దైవ చిత్తం నెరవేర్చేవాడికే. చాలా ఉన్నాయి, నేను చెప్పేది తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పొందుతారు. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యం ప్రభువా ప్రభువా అని పైపైన పిలవటం కాదు, ప్రభు చిత్తము చొప్పున లేదా పరలోకమందున తండ్రి చిత్తం చొప్పున చేయటం.